తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామమన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇద్దరు సీఎంల భేటీని ప్రతిపక్షాలు కావాలనే వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీలో కలిపిన 7 మండలాలు తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారన్నారు. కేంద్రం దగ్గర రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చే ప్రయత్నాలను సత్తా లేకపోయినా రాష్ట్రాన్ని మాత్రం అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు తీన్మార్ మల్లన్న. ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతా ఉంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక శుభసూచకమైనటువంటి రోజుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. విడిపోయినప్పటికీ అన్నదమ్ముల వలె ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకొచ్చి ఇవాళ విభజన సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునే దిశగా ఇలా ఒక చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు కూడా అత్యంత ఆసక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చొరవ, ఆయనకు తెలంగాణ ప్రజల పట్ల ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రేమను ఇవాళ చర్చల్లో భాగంగా చూపించబోతా ఉన్నాడు. ఇంత చక్కటి వాతావరణంలో ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏ పని లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని కూడా ఓ రాజకీయంగా వాడుకునేటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తయారు చేసి పెట్టినటువంటి పెంటంతా కడిగి తెలంగాణను సంపూర్ణ విముక్తి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే మరి కేసీఆర్ గారికి ఆయన పరివారానికి మనసున పడతలేదు. 10 ఏళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం తప్ప దేనికోసమన్నా ప్రగతి భవన్లో మీరు వాడుకున్నారా? తెలంగాణ ప్రాంతం నుంచి 7 మండలాలు ఆంధ్రాలో కలపడానికి అంగీకరించినటువంటి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ 7 మండలాలు వాపసు తీసుకురావాలి, కృష్ణా నీళ్ళల్లో వాటా మనకు రావాలి. ఈ అన్నిటికీ కారకులు మీరే కదా. చంపినోడే శవం దగ్గర కూర్చొని ఏడిచినట్టు